ఇప్పుడు మీరు అందరు పోనారు, మీ అందరు పోనీ మీ అందరూ నేను ఇక్కడ పోను. సాంబార్ పెట్టుకుంటున్నాను. సాంబారు, వంకాయ ఫ్రై. సరేనా? టిఫిన్కేమో టమాటా చట్నీ చేసుకున్నాను. దోశలు పిండి, ఆంధ్ర దోశలు క్రిస్పీగా వస్తాయి. మా దోశల కన్నా కూడా ఎంత బాగుంది. పాలు ఒకటి చెప్తున్నాను, ఏంటో తెలుసా, జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఎందుకంటే మన జీవితము మన చేతిలో లేనప్పుడు మనకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. అలాంటప్పుడు ధైర్యంగా ఉండమని మనకు మంచి స్నేహితులు చెప్తారు. అందరూ చెప్పరు. మనం బాగుంటే మంచిదనే వాళ్ళే తప్ప ఎవరో చెప్పరు మనకి. ఎందుకంటే ఈ రోజుల్లో నాన్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారా, కానీ ఫ్రెండ్సే ఉంటారు. ఫ్రెండ్స్లో అందరూ ఉండరు, కొందరే మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పాదాభివందనాలు చేయాలి, దేవుడి తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మన కడుపు చూసి మనకు అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, గుర్తు పెట్టుకోవాలి. లైఫ్లో ఎన్నెన్నో అనుకుంటామో అన్నీ జరగవు కదా. ఆ జరిగేలోగా మన లైఫ్ అంతా తారుమారైపోతుంది. కాకపోతే ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండాలని భగవంతుని కోరుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఎంతో ఆశతో పుట్టింటి నుంచి అత్తింటికి అడుగు పెడతాము. ఆ ఆశ నిరాశ అయినప్పుడు ఆ ఆడపిల్ల పడే వేదన చెప్పలేమన్నమాట, వర్ణాతీతము. అందరూ బాగుండాలి ఆడపిల్లలు. ఎందుకంటే ఆ బాధ అసలు చేసుకున్నవాడు కాలయముడయ్యి ఎన్నెన్నో జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, సంథింగ్ ఏం చేస్తాం, మన కర్మ అనుకోవాలంటే. ఇంకా భగవంతుడు మనంతా ఎప్పుడు కనికరిస్తాడు. ఏంటో సాంబార్ పొడి తీసుకున్నాను. నేను ఇలా చేసుకుంటాను, మీరు ఎలా చేస్తారో కానీ నేను ఎట్లా చేస్తాను. చాలా బాగుంటుంది సాంబారు. ఈ ముక్కలు ఉడకాలని కొన్ని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుని తర్వాత చింతపండు పప్పు వేసుకుని మరగబెట్టుకుంటాను. చాలా బాగుంటుంది. ఆంధ్ర సాంబారి, ఆంధ్ర సాంబారి. సరేనా? ఈ ఆంధ్ర అమ్మాయిని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మర్చిపోవద్దు. మీ అందరూ అభిమానాలతో నా బిడ్డల్ని చదివించుకోవాలి మంచి ఉన్నతమైన స్థితిలో అని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. మనకంటూ పెళ్ళైన భర్త తోడు లేకపోయినా, భర్త హెల్ప్ లేకపోయినా చేయలేమనుకోకుండా మనం ధైర్యంగా చేయాలని నా ఆశ.